ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో వేదాల్లో పరిచయాన్ని గురించి మనం తెలుసుకుంటూ, ప్రతి వేదము చాలా గొప్పది, ప్రధానమైనటువంటిది. దాంట్లో యజుర్వేదం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విషయం ఉపనిషత్తే చెప్పింది. తస్య యజురే వసిరహ అని. అటువంటి యజుర్వేదంలో ప్రధానమైనటువంటిది ఆంధ్రదేశంలో అధ్యయనాధ్యాపనములలో ప్రధాన స్థానాన్ని పొందుతున్నటువంటి కృష్ణయజుర్వేదం. కృష్ణయజుర్వేదంలో తైత్రీయ శాఖలో మూలపాఠం గురించి తెలుసుకున్నాం. మూలపాఠము అంటే సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు అని. తర్వాత వికృతి పాఠాలు ప్రధానంగా 4 ఉన్నాయి. పదము, క్రమము, జట, ఘన అనేటటువంటివి. దాంట్లో పదపాఠం గురించి, క్రమపాఠం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దైవ్యాయ కర్మణే కర్మణే దైవ్యాయ దైవ్యాయ కర్మణే కర్మణే దేవయజ్ఞాయై దేవయజ్ఞాయై కర్మణే కర్మణే దేవయజ్ఞాయై దేవయజ్ఞాయై మాతరిష్వనో మాతరిష్వనో దేవయజ్ఞాయై దేవయజ్ఞాయై మాతరిష్వనాః దేవయజ్ఞాయ ఇతి దేవయజ్ఞాయై మాతరిష్వనో ఘర్మో ఘర్మో మాతరిష్వనో మాతరిష్వనో ఘర్మాః ఘర్మోస్యసి ఘర్మో ఘర్మోసి అసిద్యోర్ద్యోరస్య సిద్యోః ద్యోరస్య సిద్యోర్ద్యోరసి అసి పృథివీ పృథివ్యస్యసి పృథివీ పృథివ్యస్యసి పృథివీ పృథివ్యసి అసి విశ్వధాయా విశ్వధాయా అస్యసి విశ్వధాయాః విశ్వధాయా అస్యసి విశ్వధాయా విశ్వధాయా అసి విశ్వధాయా ఇతి విశ్వధాయాః అసి పరమేణ పరమేణ అస్యసి పరమేణ పరమేణ ధామ్నా ధామ్నా పరమేణ పరమేణ ధామ్నా ధామ్నా దృగుంహస్వ దృగుంహస్వ ధామ్నా ధామ్నా దృగుంహస్వ దృగుంహస్వ మా దృగుంహస్వ దృగుంహస్వ మా క్వార్ మా క్వాః క్వార్ వసూనాం వసూనాగోః క్వార్ వసూనాం వసూనాం పవిత్రం పవిత్రం వసూనాం వసూనాం పవిత్రం పవిత్రమస్యసి పవిత్రం పవిత్రమసి అసి శతధారకం శతధారమస్యసి శతధారం శతధారం వసూనాం వసూనాగం శతధారకం శతధారం వసూనాం శతధారమితి శతధారం వసూనాం పవిత్రం పవిత్రం వసూనాం వసూనాం పవిత్రం పవిత్రమస్యసి పవిత్రం పవిత్రమసి అసి సహస్రధారకం సహస్రధారమస్యసి సహస్రధారం సహస్రధారకం హుతో హుతః సహస్రధారకం సహస్రధారకం హుతః సహస్రధారమితి సహస్రధారం హుతస్తోకస్తోకో హుతో హుతస్తోకాః స్తోకో హుతో హుతస్తోకస్తోకో హుతాః హుతో ద్రప్సో ద్రప్సో హుతో హుతో ద్రప్సో. పదపాఠము అంటే పదచ్ఛేదం చేయటం అన్నమాట. ఒక వేద మంత్రం మనకు అర్థం కావాలి అంటే దానిని ఆయా పదములను మనం ఏది ప్రకృతి, ఏది ప్రత్యయము, ఏది క్రియాపదము, ఏది కర్త, ఏది కర్మ అనేటువంటి విషయాలు మనకు తెలిస్తే తప్ప అర్థజ్ఞానం అనేటటువంటిది మనకు తెలియదు. అందువల్ల నుంచే మనం పదపాఠం అనేటటువంటిది చక్కగా మనకు వేదార్థ జ్ఞానానికి ఉపకరించేటటువంటిది. ఏతాని అక్షరాణి త్రిపదే త్రిపదా
गायत्री गायत्रम् प्रातः सवनमिति प्रातः सवनम् गायत्र्या एव प्रातः सवन इति प्रातः सवने वज्रम् अन्तः धत्ते उक्तम् वाचि इति आह माध्यन्दिनम् सवनम् प्रतिगीर्येति प्रतिगीर्य चत्वारि एतानि అధ్యయన పాఠవాన్ని అధ్యయన సౌష్ఠవాన్ని పెంచేటటువంటిది అన్నమాట. అందువల్ల నుంచే పదపాఠం అనేటటువంటిది చాలా గొప్పది, చాలా ఒక మన అర్థజ్ఞానం తెలుసుకోవటానికి మహోన్నతంగా ఉపకరించేటటువంటిది. ఉదాహరణకి సంహిత పాఠంలో తెలుసుకున్నాం ఇషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్థ, ఇది ఒక మంత్రంగా ఉన్నది. ఈ మంత్రంలో ఏ పదం ఏమిటి, ఏది ఆ పదానికి అర్థం ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు విషే త్వా ఊర్జే త్వా వాయవ స్థా ఉపాయవ ఇత్యుపా ఆయవ స్థా, అలా మనం పదచ్ఛేదం చేసుకున్నప్పుడు ఏ పదం ఎక్కడ అన్వయిస్తుంది, ఏది క్రియాపదము లేకపోతే ఏది కర్తృబోధకము ఏది కర్మబోధకం అనే విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట. అందువల్ల పదపాఠం అనేటటువంటిది అధ్యయనాధ్యాపనములలో అర్థజ్ఞానార్థమై ప్రధానమైనటువంటి స్థానాన్ని పొందింది. ఆ పదపాఠం గురించి ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం. పదపాఠాన్ని కాసేపు చక్కగా మనం అందరం కూడాను శ్రవణం చేద్దాం. ఇంద్రియం మాధ్యందినే సవనే పశూన్ తృతీయ సవన ఇది తృతీయ సవనే ఇది ఉక్తశా ఇత్యుక్త శాః ఇది ఆహ ప్రాతః సవనమిది ప్రాతః సవనం ప్రతిగీర్యేతి ప్రతిగీర్య త్రీణి ఏతాని అక్షరాణి త్రిపదేతి త్రిపదాః గాయత్రీ గాయత్రం ప్రాతః సవనమిది ప్రాతః సవనం प्रातः सवन इति प्रातः सवने एव प्रतिगर इति प्रतिगरे छन्दागुंसि समिति पादयति अथो इति तेजः वै गायत्री तेजः प्रातः सवनमिति प्रातः सवनं तेजः एव प्रातः सवन इति प्रातः सवने आत्मन् धत्ते उक्तम् वाचि इति आह माध्यन्दिनं सवनं प्रतिगीर्येति प्रतिगीर्य चत्वारि एतानि अक्षराणि चतुष्पदे चतुः पदाः त्रिष्टुप् वैष्टुभम् माध्यन्दिनं सवनं माध्यन्दिने एव सवने प्रतिगर इति प्रतिगरे छन्दागुंसि समिति पादयति अथो इति इन्द्रियं वै त्रिष्टुप् इन्द्रियं माध्यन्दिनं सवनं इन्द्रियं एव माध्यन्दिने सवने आत्मन् धत्ते उक्तम् वाचि इन्द्राय इति आह तृतीय सवनमिति तृतीय सवनं प्रतिगीर्येति प्रति. ఇటువంటి పదపాఠాన్ని చక్కగా బోధించేటువంటి అవకాశం శ్రీవారి యొక్క అనుగ్రహంతో మనకు వేద విజ్ఞాన పీఠంలో జరుగుతోంది. చక్కగా అధ్యాపకులు అధ్యాపన చేస్తున్నారు, విద్యార్థులు చక్కగా అధ్యయనం చేస్తున్నారు. ఈ పదపాఠాన్ని గనక మనం విన్నట్లయితే, ఆ పదాన్ని పారాయణ చేసినట్లయితే విశేషమైన ఫలితం ఉందని మనకు మహర్షులందరూ కూడాను తెలియపరిచారు. ఇటువంటి ఫలాన్ని మనం అనుగ్రహించే శ్రీవారు లోకాన్ని పునఃపునః రక్షిస్తూ ఉండాలి అని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆత్మన్ ధత్తే యత్ వై హోదా అధ్వర్యం అభ్యాహ్వయత ఇత్యభి ఆహ్వయతే ఆవ్యం అస్మిన్ దదాతి తద్ యత్ నా పహనీతేత్యపహనీత పురా అస్య సంవత్సరాద్ సంవత్సరాద్ గృహే ఏతి వేవీరన్ శోరుంగాః మోదః ఇవ ఇతి ప్రత్యాహ్వయత ఇతి ప్రతి ఆహ్వయతే తేన ఏవ తద్ అపేతి హతే యథా వై ఆయతానిత్యాయతా ప్రతీక్షత ఇతి ప్రతి ఈక్షతే ఏవం అధ్వర్యుః ప్రతిగరమితి प्रतिगरं प्रतीति ईक्षते यत् अभिप्रतिगृह्णीयादित्यभि प्रतिगृह्णीयात् यथा आयतयेत्या यतया समर्थत इति समर्थते
तादृक् एव तद् यद् अर्धर्चादित्यर्थ अर्चात् लुप्येत यथा धावद्भ्य इति धावद्भ्यः हीयते तादृक् एव तद् प्रबाहुगिति प्रबाहुः वै अर्त्विजाम्. ఇప్పుడు క్రమపాఠం గురించి తెలుసుకుందాం. యుంజానః ప్రథమం మనః మనస్తత్వాయ తత్వాయ సవితా సవితా ధియః ధియ ఇతి ధియః అగ్నిం జ్యోతిః జ్యోతిర్నిచాయ్య నిచాయ్య పృథివ్యాః నిచాయ్యేతి నిచాయ్య. మనం మూలాన్ని ఎంతో రక్షించుకోవాలి. వేదములు భగవంతుని కంటే ముందున్నాయి. భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే వేదములే ప్రధానం. భగవంతుడు ముందా వేదములు ముందా అంటే భగవంతుడే వేదం, వేదమే భగవంతుడు. అందుకనే వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదా శివ తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదాభ్యసేతే అని అంటారు మనకు మహర్షులు. కాబట్టి వేదమే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే వేదము. వేదము అనాది అంటే పరమేశ్వరుడు అనాది, పరమేశ్వరుడు అనాది అంటే వేదము అనాది. కాబట్టి అటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి వేదములు అనాదిగా అదే విధంగా ఉన్న, ఏ విధమైన మార్పును చెందవు. అంటే కృతయుగంలో మహర్షులు ఏ విధంగా అధ్యయనాధ్యాపనములలో వేదాన్ని, వేదం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారో త్రేతాయుగమైనా అంతే, ద్వాపరయుగమైనా అంతే, కలియుగమైనా అంతే, ఏనాడైనా అంతే. వేదముల యొక్క స్వరములు కానీ ఆనుపూర్వి కానీ మారవు. అందుకనే వేదములు నిత్యములు, అపౌరుషేయములు. వేదములు అనేటటువంటి ఎవరు కూడా రచించినటువంటివి కాదు. పరమాత్మ అందరినీ సృష్టిస్తారు. పరమాత్మ సృష్టికంతా కూడా మూల కారణమైనటువంటి వారు కనుక పరమాత్మే వేదం కనుక వేదములు అనేటటువంటి అపౌరుషేయం. ధియో విప్రాః విప్రా విప్రస్య విప్రస్య బృహతః బృహతో విపశ్చితః విపశ్చిత ఇతి విపశ్చితః విహోత్రాః హోత్రా దధే దధే వయునావిత్ వయునావిదేకః వయునావిదితి వయునావిత్ ఏక ఇత్ ఇన్మహీ మహీ దేవస్య దేవస్య సవితుః సవితుః పరిష్టుతిః పరిష్టుతిరితి పరిస్తుతిః యుదేవాం వాం బ్రహ్మ బ్రహ్మ పూర్వ్యం పూర్వ్యన్నమోభిః. అపౌరుషేయమైనటువంటి ఆ వేదములన్నీ కూడాను మనం అధ్యయనాధ్యాపనములో నిరంతరం కూడాను రక్షించుకోవాలి అంటే మూలపాఠాన్ని దృఢం చేసుకోవాలి. ఆ దృఢం చేసుకోవటానికే పదపాఠము, క్రమపాఠము ఇవన్నీ కూడా మనకు ఉపకరిస్తాయి. కాబట్టి పదపాఠము అంటే పదచ్ఛేదం చేయటము, అర్థజ్ఞానానికి ఉపకరిస్తుంది అని తెలుసుకున్నాం. క్రమపాఠం అంటే ఏమవుతుంది అంటే పూర్వపదము ఉత్తర పదము రెండూ కలిపి అధ్యయనం చేయటం అన్నమాట. తద్వారా ఏమవుతుంది అంటే మూలపాఠం అనేటటువంటిది చాలా దృఢపడుతుంది. ఉదాహరణకి విషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్థ, ఇది సంహితా భాగం, ఇది మూలపాఠం. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లుగా విషేత్వా ఊర్జేత్వా వాయవః స్థ ఉపాయవ ఇత్యుపాయవః స్థ, ఇలా విడగొట్టి చెప్పడం అనేటటువంటిది పదపాఠం. క్రమపాఠానికి వచ్చేప్పటికీ సంహితా పదం రెండు అంతర్లీనంగా ఉంటాయి దీంట్లో. అంటే విషేత్వా ఊర్జే ఊర్జేత్వా త్వా వాయవః వాయవస్థ స్థోపాయవః ఉపాయవస్థ ఉపాయవ ఇత్యుపాయవః, ఈ విధంగా కొనసాగుతుంది. అంటే సంహితా పదం రెండు అంతర్లీనంగా ఉండి మూలభూతమైనటువంటి సంహితా భాగం కానీ పదచ్ఛేద రూపమైన పదపాఠం కానీ దృఢంగా ఉండి వేదాధ్యయనం అనేటటువంటిది నిరంతరము మనకు కంఠస్థలంగా ఉండి నిరంతరం వేదపారాయణ ద్వారా పరమేశ్వరానుగ్రహం లోకానికి ప్రార్థించటానికి ఉపకరించేటటువంటి భాగం కనుక క్రమపాఠం అనేటటువంటిది ఎంతో గొప్పది. ఇటువంటి క్రమపాఠాన్ని గురించి ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం. దేవః సవితా
सविता महित्वना महित्वनेति महित्वना देवसवितः सवितः प्रसुव सुवयज्ञम् यज्ञम् प्रसुव सुवयज्ञपतिम् यज्ञपतिम् भगाय यज्ञपतिमिति यज्ञपतिम् भगाय दिव्यः दिव्यो गन्धर्वः गन्धर्व इति गन्धर्वः केतपूः केतम् केतपूरिति केतपूः केतन्नः नः पुनातु पुनातु वाचः वाचस्पतिः पतिर्वाचम् वाचमद्य अद्य स्वगाति स्वगाति नः न इति नः इमन्नः नो देव देवसवितः सवितर्यज्ञम् यज्ञम् प्रसुव सुवदेवायुवम् देवायुवगुम् सखिविदम् देवायुवमिति देवायुवम् सखिविदगुम् सत्राजितम् सखिविदमिति सखिविदम् सत्राजितम् धनजितम् सत्राजितमिति सत्राजितम् धनजितगुम् सुवर्जितम् धनजितमिति धनजितम् सुवर्जितमिति सुवहाजितम् ऋचा स्तोमम् स्तोमगुंसम् समर्थय अर्धय गायत्रेण गायत्रेण रथन्तरम् रथन्तरमिति रथम् तरम् बृहद्गायत्रवर्तनी गायत्रवर्तनीति गायत्रवर्तनी देवस्य त्वा सवितुः सवितुः प्रसवे प्रसवेश्विनोः प्रसव इति प्रसवे अश्विनोर्बाहुभ्याम् बाहुभ्याम् पूष्णः बाहुभ्यामिति बाहुभ्याम् पूष्णो हस्ताभ्याम् हस्ताभ्याम् गायत्रेण गायत्रेण छन्दसा छन्दसा आददे ददेङ्गिरस्वत् अङ्गिरस्वदभ्रिः अभ्रिरसि असि नारिः नारिरसि असि पृथिव्याः पृथिव्याः सधस्थात् सधस्थादग्निम् सधस्थादिति सधस्थात् अग्निम् पुरीष्यम् पुरीष्यमङ्गिरस्वत् अङ्गिरस्वदा आभर भरत्रैष्टुभेन त्रैष्टुभेन त्वा छन्दसा छन्दसा आददे ददेङ्गिरस्वत् अङ्गिरस्वद्बभ्रिः बभ्रिरसि असि नारिः नारिरसि असि त्वया त्वया वयम् वयगुम् सधस्थे सधस्थ सधस्थ इति सधस्थे आग्निम् अग्निम् पुरीम शकेम खनितुम् खनितुम् पुरीष्यम् पुरीष्यम् जागतेन जागतेन त्वा छन्दसा छन्दसा आददे ददेङ्गिरस्वत् अङ्गिरस्वदिस्ते हस्त आधाय आधाय सविता आधायेत्याधाय सविता बिभ्रत् बिभ्रदभ्रिः अभ्रिगो हिरण्मयीम् हिरण्मयीमिति हिरण्मयीम् तया ज्योतिः ज्योतिरजस्रम् अजस्रमित् इदग्निम् अग्निम् खात्वी खात्वीनः न
ఆభర భరానుష్టుభేన. ఈ పదము క్రమము చక్కగా అధ్యయనాధ్యాపన పద్ధతిలో కొనసాగుతున్నటువంటి కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖ ద్వారా శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో విద్యార్థులు చక్కగా అధ్యయనం చేస్తున్నారు, అధ్యాపకులు చక్కగా అధ్యాపన చేస్తున్నారు. ఇటువంటి ఈ వికృత పాఠాలని అధ్యయనాధ్యాపనముల అనుగ్రహంతో మనకు శ్రీవారు కాపాడుతున్నారు కనుక అటువంటి శ్రీవారి యొక్క పరమానుగ్రహం లోకానికి ఉండాలి అని మనందరం కూడా విశేషంగా ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ.